గూగుల్ తాలూకది మనం అందరూ మాట్లాడుకోవాలనంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి పెట్టుబడి. ఎన్నో పెట్టుబడులు మనం చూస్తున్నాం. కానీ డేటా సెంటర్ ఏదైతే మన గూగుల్ విశాఖపట్నంలో పెడుతుందో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్న గారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉత్సాహంలో ఆ పండుగ వాతావరణంలో ఉంటే దాన్ని ఏం చేయాలో జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళైతే 5 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి ఒక్కటి సరైన తీసుకొని రాలేదు. ఈరోజు మనం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అసలు ఎన్ని ఉద్యోగాలనంటే ఈరోజు డేటా సెంటర్స్లు బయట ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోల్చుకొని మనం చేస్తే 1,88,000 మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ 1,88,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. అలాగే పెట్టుబడి తాలూకా ఖర్చు ఎంతనంటే 1,35,000 కోట్ల రూపాయల తాలూకా ఖర్చు ఈ డేటా సెంటర్ మీద పెట్టబోతున్నారు. డేటా సెంటర్ అని అంటే వచ్చేది కేవలం డేటా సెంటర్గా. డేటా సెంటర్ అని అంటే కొన్ని బిల్డింగులు కట్టాలి. బిల్డింగులు కట్టేది మన తాలూకా లేబర్ ఉంటారు, మన తాలూకా ఇంజనీర్స్ ఉంటారు, మన తాలూకా కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. దానితో పాటు ఒక పవర్ ఇండస్ట్రీ, వాటర్ ఇండస్ట్రీ, అక్కడ ఉండే ఫుడ్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, ఇలా రకరకాల ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అయ్యి 1,35,000 కోట్ల రూపాయలు